హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. మనం ఒకసారి లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామో దాన్ని రీక్యాప్ అనేది ఒకసారి చూద్దాం. సో మనం లాస్ట్ సెషన్లో ఏంటి అంటే మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒకేసారి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూసాం. సో దానిలోనే ఏంటి అంటే మనం డిఫరెంట్ మెథడ్స్ని నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనం ప్రీవియస్గా యూస్ చేస్తున్నంతా కూడా ఏంటి అంటే ఆబ్జెక్ట్ లిటరల్స్ అనే దాన్ని యూస్ చేసేసి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం అనేది చూసాం. అండ్ ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ తోటి మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని చూసాం. అలాగే ఫ్యాక్టరీ ఫంక్షన్స్ తోటి కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంటి అనేది చూసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ దగ్గర ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము అంటే మనం న్యూ అనే ఒక ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. సో ఈ న్యూ అనే ఆపరేటర్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దిస్ అనే ఒక వేరియబుల్కి ఏమవుతుంది అంటే ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అసైన్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఆ ఆబ్జెక్ట్కి ఉండే ప్రాపర్టీస్ అన్ని అసైన్ అవుతాయి. అండ్ తర్వాత ఏంటి అంటే ఆ దిస్ అనే ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే మనకి ఇంప్లిసిట్గా రిటర్న్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం నేర్చుకున్నాము అంటే ఫంక్షన్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్స్ అని అనుకున్నాము. సో దానిలో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అని అనుకున్నాము. సో ఏ కన్స్ట్రక్టర్ తోటి ఆ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కన్స్ట్రక్టర్ అనే ప్రాపర్టీని మనం యాక్సెస్ చేసినట్టయితే ఒక ఆబ్జెక్ట్ కి మనకి ఏంటి అంటే ఏ ఫంక్షన్ తోటి క్రియేట్ అయింది అనేది తెలుస్తుంది అని అనుకున్నాము, ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ తోటి క్రియేట్ అయింది అని. ఓకే, అండ్ అలాగే మనం బోల్డ్ అని జావా స్క్రిప్ట్ లో ఏంటంటే బిల్ట్ ఇన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాము. సో దీంతో ఏమవుతుంది అంటే డెవలపర్స్ కి కావాల్సిన మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉంటాయో సో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ అయ్యే థింగ్స్ అన్ని కూడా ఏంటి అంటే జావా స్క్రిప్ట్ లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని అనుకున్నాము. సో దానిలో ఒకటి ఏంటి అంటే డేట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, రైట్. సో ఈ సెషన్లో మనం ఏంటి అంటే ఈ మోడర్న్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అదేంటి అంటే దిస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. దాన్ని కూడా ఏంటి అంటే మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఎలాగ ఆ దిస్ అనేది ఉంటుంది ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ మెథడ్స్లో ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఫంక్షన్స్లో ఎలా ఉంటుంది, ఓకే, యారో ఫంక్షన్ కాల్ బ్యాక్స్ లో ఎలా ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ లో ఎలా ఉంటుంది అని ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఆ దిస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, అలాగే మనకి జావా స్క్రిప్ట్ లో కూడా వాల్యూస్ ఏంటి అంటే 2 టైప్స్ లో ఉంటాయి అనమాట, మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అని. ఓకే, సో వాటి గురించి కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే మనం లెట్ అని అండ్ ఇంకొకటి కాన్స్ట్ అని కూడా ఇంకొక వే ఉంటుంది అనమాట. సో ఆ కాన్స్ట్ అనేది ఎలాగ చేస్తాము, దానివల్ల వచ్చే అంటే దాని లెట్ కి కాన్స్ట్ కి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చూస్తాం అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ దిస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట జావా స్క్రిప్ట్ లో. ఓకేనా, సో ఎట్ ద సేమ్ టైం ఇది ఎంత ఇంపార్టెంటో కొంచెం కాంప్లికేటెడ్ గా కూడా అనిపించవచ్చు అనమాట. కాంప్లికేటెడ్ గా ఇన్ ద సెన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు ఏం చేస్తారు అంటే ఈ దిస్ అనే కాన్సెప్ట్ ని నేర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఏదైనా సరే అర్థం కాకపోతే, ఎందుకంటే ఇది టాపిక్ ఇట్ సెల్ఫే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో మీరు ఏది అర్థం కాకపోయినా సరే ఏం చేస్తారు అంటే ఈ దిస్ అనే కాన్సెప్ట్ గురించి ఏం చేస్తారు అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ వినడం అనేది బెటర్. ఓకే, అండ్ అలాగే ఈ దిస్ అనే కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా మీకు ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వబడతాయి అనమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారు అంటే ఇది ఒకసారి సెషన్ విన్నాక ఆ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తాయో అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ అవి ప్రాక్టీస్ చేశాక కూడా మీకు చాలా థింగ్స్ కొన్ని అర్థం కానట్టుగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి సెషన్ వినండి, మళ్ళీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా మల్టిపుల్ అటెంప్ట్స్ లో ఏమవుతుంది అంటే మీకు ఈ దిస్ అనే కాన్సెప్ట్ ఓవర్ ద ప్రాక్టీస్ చేయగా క్వశ్చన్స్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది అంటే మీకు క్లారిఫై అవుతుంది. ఓకేనా, సో మీరు ఇనిషియల్ గా అర్థం కాలేదు అని చెప్పేసి ఏమీ కంగారు పడకండి. ఓకే, సో ఈ దిస్ అనే టాపిక్ ఇట్ సెల్ఫ్ ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఈవెన్ పెద్ద డెవలపర్స్ కైనా సరే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, విని ప్రాపర్ గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఈ దిస్ అనే కాన్సెప్ట్ లో మీరు మాస్టర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో మనకి ఇక్కడ ఈ దిస్ అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఓకే, అసలు ఈ దిస్ అనేది ఒక మనకి ఏంటి అంటే ఒక వేరియబుల్ లాగా అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ దిస్ అనే వేరియబుల్ లో ఏం వాల్యూ ఉంటుంది అనేది మనకి ఏంటి అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ గా వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే మనకి మెయిన్ గా ఈ దిస్ అనేది వచ్చేసి మనకి ఏంటి అంటే 3 వేస్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ఆబ్జెక్ట్స్ లో మనకి ఏంటి మెథడ్స్ అనేవి ఉండొచ్చు. ఓకే, సో ఆబ్జెక్ట్స్ లో మెథడ్స్ లోపల మనం దిస్ అనేది యూజ్ చేసాం అనుకోండి, సో అక్కడ ఏమవుతుంది అంటే మనకి ఆ దిస్ అనేది వచ్చేసి ఏంటి అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ మెథడ్ ని కాల్ చేస్తుందో
ఓకే, ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ మెథడ్ ని కాల్ చేస్తుందో సో దిస్ అనేది ఏమవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడే మొత్తం అంతా అర్థమైపోతుంది అని అనుకోకండి. ఓకేనా, ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే దిస్ అనే దాని యొక్క వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనకు అది 3 వేస్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్స్ మెథడ్స్ లో ఒక విధంగా ఉంటుంది, రెగ్యులర్ ఫంక్షన్స్ లో ఒక విధంగా ఉంటుంది, యారో ఫంక్షన్స్ లో ఇంకొక విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే దిస్ అనేది కనిపించింది అనుకోండి, ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఆ దిస్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉందా, లేకపోతే రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా, లేకపోతే యారో ఫంక్షన్ లో ఉందా అనేది ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఏం చేస్తారు, మీకు ఎప్పుడైనా సరే కోడ్ లో దిస్ అనేది కనిపించింది అనుకోండి, సో మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, అది ఎక్కడుంది. ఓకే, సో అదొక ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ లో ఉందా, లేకపోతే అదొక రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా, లేకపోతే యారో ఫంక్షన్ లో ఉందా అనే క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. ఓకే, సో మీకు అది ఆబ్జెక్ట్ మెథడ్ అని వచ్చింది అనుకోండి, సో దానికి తగ్గట్టుగా ఆ ఆబ్జెక్ట్ మెథడ్ లో దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది. ఓకే, లేదు అది రెగ్యులర్ ఫంక్షన్ లో ఉంది అని వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏంటంటే రెగ్యులర్ ఫంక్షన్ కి తగ్గట్టుగా మనం ఒకటి నేర్చుకుంటాం, సో దాని ప్రకారమే ఏమవుతుందంటే దిస్ అనే దానికి వాల్యూ అనేది ఉంటుంది. లేదు అదొక యారో ఫంక్షన్ లో ఉందనుకోండి, ఓకే, సో ఒకవేళ యారో ఫంక్షన్ లో ఉంటే ఏంటి అంటే మళ్ళీ దానికి తగ్గట్టుగా కొన్ని రూల్స్ లాగా ఉంటాయి, సో వాటి ప్రకారం ఏమవుతుంది అంటే ఆ దిస్ అనే వేరియబుల్ కి వాల్యూ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ మెథడ్స్ లో దిస్ అనే వేరియబుల్ కి వాల్యూ ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఫంక్షన్ లో దిస్ అనే వేరియబుల్ కి వాల్యూ ఎలా ఉంటుంది, అలాగే యారో ఫంక్షన్స్ లో దిస్ అనేది వాడినప్పుడు వాల్యూ ఎలా ఉంటుంది అనేది చూస్తాం. ఓకే, కానీ మీరు ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ మెథడ్స్ లో ఉందా, రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా, లేకపోతే యారో మెథడ్ లో ఉందా అని. ఓకే, సో ఈ క్వశ్చన్ వేసుకున్నాక మాత్రమే మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కార్ అని చెప్పేసి మనకి ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసామన్నమాట, లెట్ కార్ ఈక్వల్ టు అని. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ లిటరల్ ని యూజ్ చేసేసి డిఫైన్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి అంటే దానిలో మనం వచ్చేసి ప్రాపర్టీస్, కలర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, దానికి వాల్యూ బ్లూ ఇచ్చాము, బ్రాండ్ అనే ఒక కీకి వాల్యూ వచ్చేసి ఆడియన్ ఇచ్చాము. ఓకే, స్టార్ట్ అనే ఒక కీకి మనం ఏం చేసాము అంటే ఒక ఫంక్షన్, ఒక మెథడ్ ని అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో స్టార్ట్ అనే దానికి ఒక మెథడ్, సో యూజింగ్ మనం ఏం చేసాము అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తోటి స్టార్ట్ అనే ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసాం అనమాట. ఓకే, సో దాని లోపల ఏముంది అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో అలా కార్ అనే ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, మనకి దిస్ అని కనిపించింది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని ఉంది. ఓకే, సో అలా కనబడగానే మనం ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ కేసులో ఎక్కడ ఉంది, కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ లో ఉంది. అవునా, సో కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ లో ఉంది. ఓకే, సో ఈ స్టార్ట్ అనే దాన్ని ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ మెథడ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అనే దాన్ని ఏమంటాం, ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్ ని ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ మెథడ్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉన్న దిస్ కి వాల్యూ ఏముంటుంది అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ స్టార్ట్ అనే ఫంక్షన్, ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుందో సో ఆ ఆబ్జెక్టే ఏమవుతుంది అంటే దిస్ అనే వేరియబుల్ రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కార్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, కార్ డాట్ స్టార్ట్ ఆఫ్ అని అన్నాం. ఓకే, సో ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేస్తున్నాం మనం, కార్ అనే ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, సో అందుకోసం మనం ఏమవుతుందంటే దిస్ అనే వేరియబుల్ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో మనం ఇలా కార్ డాట్ స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి ఒకవేళ రన్ చేసాం అనుకోండి, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ కార్ అనే ఆబ్జెక్ట్, సో కార్ అనే ఆబ్జెక్టే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఒకసారి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే దిస్ అనే దాని యొక్క వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే అది ఎక్కడుంది. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ లో ఉందా, లేకపోతే మనకి యారో ఫంక్షన్ లో ఉందా, లేకపోతే ఏంటి అంటే రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా. ఓకే, సో ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి దాని వాల్యూ ఏముంటుంది అనేది మారుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ కార్ ఈక్వల్ టు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో కలర్ వచ్చేసి సమ్ ర్యాండమ్ గా సమ్ బ్లూ అని ఇచ్చేద్దాం. ఓకే, బ్రాండ్ వచ్చేసి ఓకే సమ్ ఆడి అని చెప్పేసి ఇద్దాం. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ అనే దానికి ఏంటంటే ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తోటి మనం స్టార్ట్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, డిఫైన్ చేస్తున్నాం కన్సోల్ డాట్ లాగ్ ఓకే దిస్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఓకే
సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఓకే, సో ఇక్కడ ఒక కార్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఆ కార్ అనే ఆబ్జెక్ట్ లో ఏంటి అంటే స్టార్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఆ స్టార్ట్ అనే మెథడ్ లోపల ఏంటి అంటే console.log దిస్ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ దిస్ యొక్క వాల్యూ మనకి తెలుసుకోవాలనుకోండి. సో మనకి ఏంటి అంటే ఫస్ట్ అర్థం కావాల్సింది దిస్ అనేది ఎక్కడుంది. ఓకే, ఎక్కడుంది మనకి ఇది స్టార్ట్ అనేది కదా. సో ఆబ్జెక్ట్ కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ లో ఉందన్నమాట. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ యొక్క మెథడ్. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ లో ఉంటే ఈ దిస్ అనే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే ఓకే, ఏ ఆబ్జెక్ట్ అయితే ఓకే, ఇప్పుడు కార్ డాట్ స్టార్ట్ ఆఫ్ ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ మెథడ్ ని కాల్ చేస్తుందో, ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ మెథడ్ ఈ స్టార్ట్ అనే ఫంక్షన్ చూసారా, సో ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ స్టార్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తుందో సో ఆ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఈ దిస్ అనే వేరియబుల్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ అనే వేరియబుల్ ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏంటి ఓకే, ఈ స్టార్ట్ అనే మెథడ్ ని ఎవరు కాల్ చేస్తున్నారు, కార్ అనే ఆబ్జెక్ట్ లో నుండి కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఈ దిస్ అనే వేరియబుల్ కి ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది అంటే ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో మనం console.log ఆఫ్ దిస్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కార్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సో ఈ కార్ ఆబ్జెక్టే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి ట్రై అవుట్ చేసి చేద్దాం, ఒకసారి రన్ చేద్దాం. ఓకే రైట్, సో ఇప్పుడు రన్ చేయగానే చూసారా ఆబ్జెక్ట్ అని చెప్పేసి వచ్చేసింది, బ్రాండ్ ఆడి కలర్ బ్లూ అని చెప్పేసి ఇలా వచ్చేసింది చూసారా. సో మనం ఏ ఆబ్జెక్ట్ నుండి అయితే మనం ఈ మెథడ్ ని కాల్ చేసామో సో ఆ ఆబ్జెక్ట్ ఏంటి అంటే దిస్ అనే వేరియబుల్ రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా రైట్, సో మనకి ఏంటి అంటే ఆబ్జెక్ట్ మెథడ్స్ లో మనకి ఎప్పుడైనా సరే దిస్ అనేది ఉంది అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ ని దిస్ అనే వేరియబుల్ రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా రైట్, సో మీకు ఈ విధంగా గుర్తుండాలన్నమాట. ఓకే రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం రెగ్యులర్ ఫంక్షన్స్ లో చూద్దాం. ఓకే, సో రెగ్యులర్ ఫంక్షన్ అంటే నార్మల్ గా మనం ఇప్పుడు ఫంక్షన్స్ రాస్తుంటాం కదా. సో ఇక్కడ చూడండి ఫంక్షన్ స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి నార్మల్ గా రాసాం. ఓకే, సో console.log ఆఫ్ దిస్ అని అన్నాం. ఓకే, తర్వాత ఏం చేసామంటే స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి ఫంక్షన్ కాల్ చేసామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ console.log దిస్ అని చూసారా, ఇక్కడ దిస్ అనే వేరియబుల్ ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది అనేది మనకి తెలియాలనుకోండి. సో ఎప్పుడైనా సరే ఒక రెగ్యులర్ ఫంక్షన్ ఓకే, ఒక రెగ్యులర్ ఫంక్షన్ ని మనం ఒక రెగ్యులర్ ఫంక్షన్ లో ఈ దిస్ అనేది ఉన్నట్టయితే అది ఏం చేస్తుంది అంటే మనకి విండో అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో విండో అనే ఒక ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ విండో అనే ఆబ్జెక్ట్ ఏంటి అనేది దాని గురించి డీటెయిల్స్ మళ్ళీ మనం ఫర్దర్ గా సెషన్స్ లో ముందుకెళ్తున్న కొద్ది తెలుసుకుంటాం అనమాట. ఓకే, బట్ ప్రస్తుతానికి మీకు ఏం అర్థం కావాలి అంటే ఒక రెగ్యులర్ ఫంక్షన్ లో గనక ఓకే ఈ దిస్ అనేది ఉంటే ఆ దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అనమాట, ఒక విండో ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి మనం ఈ స్టార్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసామనుకోండి మనకి ఇలా ఏంటి అంటే విండో అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా రైట్, సో మనకి ఎప్పుడైనా సరే దిస్ అనేది కనబడగానే ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, అది ఎక్కడుంది, ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉందా, రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా, యారో మెథడ్ లో ఉందా. ఓకే, సో ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉంటే ఏమనుకున్నాం మనం, ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ మెథడ్ ని కాల్ చేస్తుందో ఆ దిస్ అనే వేరియబుల్ ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా, అలాగే రెగ్యులర్ ఫంక్షన్ లో ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక రెగ్యులర్ ఫంక్షన్ ఉంటే ఆ రెగ్యులర్ ఫంక్షన్ లో దిస్ అనేది ఉంది అంటే మనకి ఏంటి అంటే అది ఒక విండో అనే ఒక ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైనా సరే ఒక రెగ్యులర్ ఫంక్షన్ లో మనకి దిస్ అనేది ఉంటే ఆ దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, ఒక విండో అనే ఒక ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దీన్ని కూడా ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఒక రెగ్యులర్ ఫంక్షన్ రాస్తున్నాం, ఫంక్షన్ స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు దీనిలో ఏం చేస్తున్నాం అంటే console.log ఆఫ్ దిస్ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది, మనకు ఒక రెగ్యులర్ ఫంక్షన్ లో ఉంది. సో ఇలా రెగ్యులర్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఈ దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే విండో అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేసామనుకోండి సో దిస్ అంటే ఏమవుతుంది అంటే ఒక విండో ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేసాము, ఇక్కడ చూసారా రైట్ సైడ్ మీకు అవుట్పుట్ లో ఏంటి అంటే విండో అని చెప్పేసి ఒకటి ప్రింట్ అయింది, ఒక ఆబ్జెక్ట్. ఓకేనా రైట్, ఓకే, సో మనకి ఈ విధంగా ఏంటి అంటే రెగ్యులర్ ఫంక్షన్స్ లో అయితే దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, విండో ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా రైట్, ఈ విండో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దానిలో అసలు ఏముంటుంది ఏంటి అనేది మనం ఫర్దర్ గా సెషన్స్ లో ముందుకెళ్తూ ఉన్న కొద్దీ తెలుసుకుంటాం అనమాట. ఓకేనా రైట్,
సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నాము, సో ఆ దిస్ అనే వేరియబుల్ అసలు ఎక్కడ ఉంది అనేది మనం అనుకోవాలి అనుకున్నాం. దానిలో ఏమనుకున్నాం, ఒకటి ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉందా చూసుకోవాలి, ఒకటి రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా చూసుకోవాలి, లేదా యారో ఫంక్షన్ లో ఉందా అనేది చూసుకోవాలి. ఓకే, సో మనం ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉంటే మనకి ఏంటి అంటే ఏ మెథడ్ అయితే ఏ ఆబ్జెక్ట్ అయితే దాన్ని కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని అనుకున్నాం. రెగ్యులర్ ఫంక్షన్ లో అయితే మనం ఏమనుకున్నాము అంటే ఈ దిస్ అనేది ఏంటి అంటే ఒక విండో అనే ఒక ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని అనుకున్నాం. ఓకే, ఒకవేళ యారో ఫంక్షన్ లో ఉన్నట్టయితే అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, సో ఒకవేళ యారో ఫంక్షన్ లో గనక దిస్ అనేది ఉందనుకోండి, సో ఇక్కడ ఏంటి అంటే మనం రెండు విషయాలు చూసుకోవాలన్నమాట. ఓకేనా, సో అసలుకి ఈ యారో ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది ఆర్ ఎక్కడ డిఫైన్ అవుతుంది అనేది ఒకటి చూడాలి. రెండో థింగ్ వచ్చేసి ఏంటి అంటే అది డిఫైన్ అయ్యేటప్పుడు దాని చుట్టూ ఉన్న కంటెక్స్ట్ అనేది ఏంటి. ఓకే, సో అసలు కంటెక్స్ట్ అంటే ఏంటి అనేది మనం ఫర్దర్ గా చూస్తాము. కానీ మీకు గుర్తుండాల్సింది ఏంటి అంటే యారో ఫంక్షన్స్ అనేది యూజ్ చేసేటప్పుడు యారో ఫంక్షన్ లోపల దిస్ అనేది ఉంది అంటే సో మనకు ఆ దిస్ కి వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, అసలు ఆ కోడ్ అనేది ఎప్పుడు డిఫైన్ అయింది, ఆ యారో ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది, ఓకే అది డిఫైన్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ఉన్న కంటెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో మీకు ఎప్పుడైనా సరే ఒక యారో ఫంక్షన్ లో దిస్ అనేది ఉంది అంటే మీరు ఆ దిస్ కి వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం 2 క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, సో అసలుకి ఈ యారో ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఓకే డిఫైన్ అయినప్పుడు దాని చుట్టూ ఉన్న కంటెక్స్ట్ అనేది ఏంటి. ఓకే, సో అసలు కంటెక్స్ట్ అంటే ఏంటి, డిఫైన్ అవడం అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకటి మనం ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కార్ అనే ఆబ్జెక్ట్, దానిలో ఏంటి అంటే కలర్ అనే ప్రాపర్టీ ఉంది, బ్రాండ్ అనే ప్రాపర్టీ ఉంది, స్టార్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఓకే, సో ఆ స్టార్ట్ అనే మెథడ్ లోపల ఏంటి అంటే మనం సెట్ టైమ్ అవుట్ అని చెప్పేసి రాద్దామని అనుకుంటున్నాం. ఓకే, కానీ కావాలని మనం ఏం చేసాము అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది పెట్టామన్నమాట. ఓకే, సెట్ టిమ్ అవుట్ అని పెట్టామన్నమాట. టైమ్ అవుట్ బదులు టిమ్ అవుట్ అని చెప్పేసి ఈ అనేది మిస్ చేసాం. ఓకే, చేసేసి ఏం చేసామంటే దానిలో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రాసాం. ఓకే, సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో కూడా ఏం చేసామంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి పెట్టాం. కామా మనం ఏంటి అంటే ఇంటర్వెల్ వచ్చేసి ఏంటి అంటే 1 సెకండ్ అని పెట్టాం. 1 సెకండ్ అంటే 1000 మిల్లీ సెకండ్స్ కాబట్టి అది పెట్టాం అనమాట. ఓకే, ఒకసారి ఇలా కార్ డాట్ స్టార్ట్ ఆఫ్ అని కానీ లేకపోతే కార్ డాట్ కలర్, కార్ డాట్ బ్రాండ్ అని చెప్పేసి ఇలా ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేస్తా ట్రై చేద్దాం. ఒకసారి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే లెట్ కార్ ఈక్వల్ టు మనం ఏంటి అంటే ఆబ్జెక్ట్ లిటరల్ తోటి డిఫైన్ చేస్తున్నాం. ఓకే, కలర్ వచ్చేసి సమ్ ర్యాండమ్ గా బ్లూ. ఓకే, బ్రాండ్ వచ్చేసి సమ్ ఆడి. ఓకే అనుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ అనే ఒక మెథడ్ ని మనం ఏంటి అంటే ఓకే ఫంక్షన్ ఆఫ్. ఓకే, సో దీని లోపల ఏంటి అంటే సెట్ టైమ్ అవుట్ బదులు మనం ఏం చేస్తున్నాం అంటే కావాలని ఓకే సెట్ టిమ్ అవుట్ అని చెప్పేసి కావాలని ఒక సింటాక్స్ ఎర్రర్ రాస్తున్నాం అనమాట. ఓకే, సో ఒక సింటాక్స్ ఎర్రర్ ని మనం ఇట్లా పెడుతున్నాము. పెట్టేసి దాని లోపల కూడా ఏం చేస్తున్నాం అంటే ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి జస్ట్ ఊరికే శాంపుల్గా ఏదో ఒకటి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే దిస్ అని చెప్పేసి సమ్ పెడదాము. ఓకే, కామా 1000 అని చెప్పేసి ఈ విధంగా పెడదాం. లేదా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ బదులు మనం జస్ట్ ఏంటంటే సమ్ టెస్టింగ్ అని చెప్పేసి ఇలా పెడదాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే సింటాక్స్ ఎర్రర్ ఉంది. ఓకే, ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ ఉంది కాబట్టి ఇప్పుడు రన్ చేస్తే ఏం రావాలి, సింటాక్స్ ఎర్రర్ రావాలి. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం వస్తుందా లేదా. ఓకే, మనకి ఏ సింటాక్స్ ఎర్రర్ కూడా రాలేదన్నమాట. ఓకే, సో సింటాక్స్ ఎర్రర్ అనేది మనకి ఎందుకు రాలేదు అంటే ఈ కార్ అనే ఆబ్జెక్ట్ డిఫైన్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఈ స్టార్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, మనకి ఎప్పుడైతే ఈ స్టార్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఆ ఎగ్జిక్యూట్ అయినప్పుడే దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలోనే ఏమవుతుంది మనకి ఓకే ఈ సెట్ టిమ్ అవుట్ అనేది ఏదైతే ఉందో అదొక సింటాక్స్ ఎర్రర్ ఉంది కాబట్టి సో అప్పుడు ఆ సింటాక్స్ ఎర్రర్ అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ మెథడ్ ఏదైతే రాసామో ఆ మెథడ్ లోపల రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఏంటి, ఇక్కడ లోపల ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రాసామో సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఇంకా మనకి డిఫైన్ అవ్వలేదు అని అర్థం అనమాట. ఓకేనా, సో ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటేనే కదా ఈ సెట్ అమౌంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటేనే కదా మనకు అప్పుడే కదా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే రాసామో అది డిఫైన్ అయ్యేది అనమాట. ఓకే, సో ఇంకా మనకి ఆ ఫంక్షన్ అనేది డిఫైన్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కార్ డాట్ స్టార్ట్ ఆఫ్ అని అందాం. ఓకే, ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇలా రాసినప్పుడు ఏమైపోయింది, రిఫరెన్స్ ఎర్రర్ సెట్ టిమ్ అవుట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏంది కదా స్టార్ట్ అనే మెథడ్, సో ఈ స్టార్ట్ అనే మెథడ్ ని మనం కాల్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే ఆ ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఏంటి అంటే ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అప్పుడు ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుతుంది కాబట్టి
సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే రాసామో సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా అప్పుడే డిఫైన్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఒకవేళ అదే నార్మల్గా ఇట్లా సెట్ టైమ్ అవుట్ అని చెప్పేసి రాసామనుకోండి. ఓకే, సో సెట్ టైమ్ అవుట్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మనకు 1 సెకండ్ అవ్వగానే ఇట్లా నార్మల్గా టెస్టింగ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఏదైతే మనం ఒక మెథడ్ లోపల రాసామో సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే ఆ మెథడ్ ని మనం కాల్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, ఆ మెథడ్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఎప్పుడు ఈ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఈ స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమవుతుంది అంటే డిఫైన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూసాము అంటే అసలు ఒక ఫంక్షన్ మనం డిఫైన్ అవ్వడం అంటే ఎప్పుడు డిఫైన్ అవుతుంది ఏంటి అనేది మనం చూసామన్నమాట. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక మెథడ్ లోపల మనం ఏంటి అంటే ఒక ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రాస్తే సో అది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ కింద చూసామన్నమాట. ఓకే, సో దాంట్లో చూసినప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ ఒక సింటాక్స్ ఎర్రర్ కావాలని పెట్టాం. సో ఆ సింటాక్స్ ఎర్రర్ పెట్టినప్పుడు ఏం జరిగింది, మనం జస్ట్ ఆ మెథడ్ ని కాల్ చేయకముందు జస్ట్ నార్మల్ గా రన్ చేస్తే ఏంటి అంటే మనకి ఏ ఎర్రర్ కూడా రాలేదన్నమాట. ఓకే, కానీ ఎర్రర్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది, మనం రాసిన సింటాక్స్ యొక్క ఎర్రర్ మనం ఎప్పుడు వచ్చింది అంటే ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడే. ఎందుకు అంటే ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే దానిలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో ఆ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో అక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి సో అప్పుడు మాత్రమే ఆ ఎర్రర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే ఆ సెట్ టైమ్ అవుట్ అన్నప్పుడు అక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కూడా ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ఏంటి అంటే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది డిఫైన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఏంటి అంటే మనకి అర్థం చేసుకోవాల్సిన దానిలో ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకే, సో ఒక ఫంక్షన్ అనేది మనకి ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రెండో థింగ్ వచ్చేసి మనం ఏంటి అంటే కంటెక్స్ట్ అని అనుకున్నాం. ఓకే, సో అసలు కంటెక్స్ట్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వద్దాం. ఓకే, సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి ఎంటీ కోడ్ ప్లే గ్రౌండ్ లో ఓకే, సో జస్ట్ ఏం చేస్తున్నాం అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని అందాం. ఓకేనా, సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అంటే మనం రన్ చేస్తే ఏంటి అంటే విండో అనేది వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కన్సోల్ అనేది ఏంటి అంటే ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే లైన్ ఉంది చూసారా, సో ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది ఏంటి అంటే ఈ విండో అనే కంటెక్స్ట్ లో ఉంది అని అర్థం అనమాట. ఓకే, సో కంటెక్స్ట్ అంటే నథింగ్ బట్ మనం కన్సోల్ డాట్ లాగ్ ఇలా దిస్ అనే దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఓకే, సో ఆ దిస్ అనే దానిలో ఏ వాల్యూ అయితే ఉంటుందో సో ఇక్కడ విండో అనేది ఉంది కాబట్టి సో విండో అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ లో ఈ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అనే ఒక లైన్ ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అన్నప్పుడు ఏమైపోయింది అంటే దిస్ అనే ఆబ్జెక్ట్ కి వాల్యూ ఏమొచ్చింది అంటే దిస్ అనే వేరియబుల్ కి ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది అంటే విండో అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మనం ఏమంటాము అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అనే లైన్ దేనిలో ఉంది అని అంటాము అంటే విండో అనే యొక్క కంటెక్స్ట్ లో ఉంది అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా, సో మనకు అప్పుడు ఏంటి అంటే అవుట్పుట్ ఈ విధంగా విండో అని చెప్పేసి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే కార్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో కార్ అనే ఆబ్జెక్ట్ లో మనం ఏంటి అంటే స్టార్ట్ అనే మెథడ్ ఉంది. ఓకే, సో ఆ స్టార్ట్ అనే మెథడ్ లోపల ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని చేసాం అనుకోండి, సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఓకే, సో కార్ అనే ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని ఉంది చూసారా, సో ఈ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అనేది ఎక్కడ ఉంది అంటే కార్ అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ లో ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, సో కార్ అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ లో ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, సో కంటెక్స్ట్ అంటే నథింగ్ బట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో ప్రింట్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో సో ఆ కంటెక్స్ట్ లో మనం ఏంటి అంటే ఈ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో ఇలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కార్ అనే యొక్క ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక యారో ఫంక్షన్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఆ యారో ఫంక్షన్ లో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఓకే ఈ దిస్ అనే దాన్ని పెడదాం. ఓకే, సో అప్పుడు దిస్ అనే దానికి వాల్యూ ఏముంటుంది ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఓకేనా, రైట్. ఇక్కడ కార్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ కార్ అనే ఆబ్జెక్ట్ లో మనం ఏం చేసామంటే కలర్ బ్రాండ్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్టార్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. సో ఆ స్టార్ట్ అనే మెథడ్ లో ఏంటి అంటే అదొక యారో ఫంక్షన్ లాగా రాసామన్నమాట. ఓకేనా, సో ఆ యారో ఫంక్షన్ లో ఏం చేసాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని అన్నాం. ఓకే, సో మనకి ఇక్కడ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఈ దిస్ అనేది ఏదైతే ఉందో ఇది ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది అన్నప్పుడు మనం ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉందా, ఓకే యారో ఫంక్షన్ లో ఉందా, ఓకే లేకపోతే మనకి ఏంటి అంటే
రెగ్యులర్ ఫంక్షన్. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే మీకు ఏమనిపించొచ్చు అంటే ఓకే. సో ఇది ఏంటి అంటే ఒక మనకి వచ్చేసి ఇది ఒక ఆబ్జెక్ట్ మెథడ్ కదా అని అనిపించవచ్చు. ఓకే. కానీ ఒకవేళ యారో ఫంక్షన్ అయిందనుకోండి, సో మనం ఫస్ట్ ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటి అంటే యారో ఫంక్షన్కి ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటి? యారో ఫంక్షన్కి ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆబ్జెక్ట్ మెథడ్లో ఉందా లేకపోతే యారో ఫంక్షన్లో ఉందా అంటే మనం యారో ఫంక్షన్లో ఉంది అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు యారో ఫంక్షన్లో ఉంది అని అనుకున్నాం. ఓకే. సో ఇప్పుడు యారో ఫంక్షన్లో ఉంది అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏంటి 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఓకే. సో ఏంటి అంటే అసలుకి ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది ఒకటి. ఓకే. రెండో క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటి అంటే అసలుకి ఏ కంటెక్స్ట్ లో ఉంది అనేది రెండో క్వశ్చన్ అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే కార్ అనే ఆబ్జెక్ట్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అనే మెథడ్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది, మనకి స్ట్రైట్ అవే ఏంటంటే కార్ అనే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో సో అప్పుడే ఏమవుతుంది అంటే మనకు ఆ స్టార్ట్ అనే ఆ యారో మెథడ్ ఏదైతే ఉందో అది అప్పుడే డిఫైన్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో డిఫైన్ అయ్యేటప్పుడు అది ఏ కంటెక్స్ట్ లో ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ఏ కంటెక్స్ట్ లో ఉంది, మనం console.log of this అని చెప్పేసి మనం నార్మల్ గా కన్సోల్లో చేసామనుకోండి ఏమొస్తుంది మనకి విండో అనే ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే. అంటే ఏంటి కార్ అనే ఆబ్జెక్ట్ ఏ కంటెక్స్ట్ లో ఉంది మనకి విండో అనే కంటెక్స్ట్ లో ఉంది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి console.log of this అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే విండో అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం రన్ చేస్తే ఏమవుతుంది అంటే అవుట్పుట్ ఈ విధంగా విండో అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా? ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే console.log of this అన్నప్పుడు విండో అని వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే లెట్ కార్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఓకే. కలర్ వచ్చేసి అగైన్ మనకి బ్లూ సంథింగ్. ఓకే. బ్రాండ్ వచ్చేసి మళ్ళీ అగైన్ మనకి సంథింగ్ ఆడి. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ అనే మెథడ్, సో దీన్ని ఒక యారో మెథడ్ కింద డిఫైన్ చేస్తున్నాం. ఓకే. రైట్. సో ఈ యారో మెథడ్లో ఏంటి అంటే console.log of మనం ఏంటంటే దిస్ అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అంటే car.startOff అని అంటున్నాం. ఓకే. రైట్. సో ఇక్కడ యారో మెథడ్లో మనకి ఏంటి అంటే ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి జస్ట్ ఇలా రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టామన్నమాట. ఓకే. సో మనం ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే దిస్ అనేది ఎక్కడ ఉంది అనేది వేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇది console.log of this అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇది ఏంటి అంటే మనకి విండో అని వస్తుంది అని. ఓకే. సో మనకి దీన్ని తీసేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి అంటే console.log of this అని స్టార్ట్ మెథడ్ లో ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే. సో ఇది ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉందా, రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా, లేకపోతే యారే ఫంక్షన్ లో ఉందా అనేది. ఓకే. సో మనకి ఎప్పుడైతే అది ఒకవేళ ఇక్కడ ఏంటి అంటే ఈ స్టార్ట్ అనేది ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే అది ఒక యారే మెథడ్ లో కూడా ఉంది. ఓకే. యారే ఫంక్షన్ లో కూడా ఉంది. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం దాన్ని యారో ఫంక్షన్ కింద మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ దిస్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఆన్సర్ ఏంటి అంటే ఇది ఒక యారో ఫంక్షన్ లో ఉందన్నమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు యారో ఫంక్షన్ లో ఉంది. యారో ఫంక్షన్ లో ఉంది అన్నప్పుడు ఈ దిస్ అనే వాల్యూ మనకి ఏంటి అనేది తెలియాలనుకోండి. సో 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఒకటి ఇది అసలుకి ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ యారో ఫంక్షన్ ఉంది కదా, సో ఈ యారో ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటి అంటే అసలుకి ఇది డిఫైన్ అవుతున్న దాని యొక్క కంటెక్స్ట్ ఏ కంటెక్స్ట్ లో ఉంది అనేది. ఓకే. ఇప్పుడు ఈ కార్ అనే ఆబ్జెక్ట్ డిఫైన్ అవుతుంది కదా, సో ఈ కార్ అనే ఆబ్జెక్ట్ డిఫైన్ అవుతున్నప్పుడు అసలుకి ఏ కంటెక్స్ట్ లో ఉంది అనేది మనకి క్వశ్చన్ అనమాట. ఓకే. సో డిఫైన్ ఎప్పుడు అవుతుంది అంటే కార్ అనే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడే ఏమవుతుంది అంటే ఈ స్టార్ట్ అనేది ఈ యారో ఫంక్షన్ ఏదైతే ఉందో అప్పుడే ఇది కూడా డిఫైన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇది డిఫైన్ అవుతున్నప్పుడు కంటెక్స్ట్ ఏముంది అంటే కార్ అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ ఏముంది అంటే మనకి ఇది కన్సోల్లో ఉంది కాబట్టి సో దానికి ఏముంది అంటే విండో అనే ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. సో మనకి దిస్ అనే దానికి వాల్యూ ఏమవుతుందంటే ఇది డిఫైన్ అవుతున్నప్పుడు ఉన్న కంటెక్స్ట్ ఏదైతే ఉందో సో ఆ కంటెక్స్ట్ ఏ వాల్యూ అయితే ఉంటుందో సేమ్ అదే వాల్యూని ఇది రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే దిస్ అనేది వచ్చేసి మనకి విండో అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఈ విధంగా రన్ చేస్తే ఏంటి అంటే మనకి విండో ఆబ్జెక్టే వచ్చింది అనమాట. ఓకేనా? రైట్. ఓకే. ఓకే. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దాము అంటే మనం ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుందాం. ఓకే. కార్ అనే ఆబ్జెక్ట్ ని తీసుకుందాం. ఓకే. దానిలో ఇప్పుడు ఏం చేద్దాము అంటే స్టార్ట్ అనే దాన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక నార్మల్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తోటి రాద్దాం అనమాట. ఓకే. సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తో రాసి లోపల ఏం చేద్దాము అంటే మనం సెట్ టైమ్ అవుట్ అనే ఒక మెథడ్ ని దానికి కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద ఏం చేద్దాము అంటే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద మనం ఒక యారో ఫంక్షన్ ని రాద్దాం. ఓకే. సో ఆ యారో ఫంక్షన్ లోపల ఏం చేద్దాము అంటే
console.log of this అని చెప్పేసి పెడదాం. ఓకే, సో పెట్టేసి మనం దానికి ఒక టైం అవుట్ అనేది 1 సెకండ్ అంటే 1000 మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దిస్ అనే ఆబ్జెక్ట్ దిస్ అనే వేరియబుల్ ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఆన్సర్ చేస్తా వెళ్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి దీన్ని రాద్దాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అనేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి పెడుతున్నాం. ఓకే, ఒక నార్మల్ ఫంక్షన్. ఓకే, సో దీనిలో ఒకటి ఏం చేస్తున్నామంటే సెట్ టైమ్ అవుట్ అనేది ఒకటి పెడుతున్నాం. సో దానికి కాల్ బ్యాక్ కింద ఏం చేస్తున్నామంటే ఒక యారో ఫంక్షన్ని పెడుతున్నాం అనమాట. ఓకే, సో ఆ యారో ఫంక్షన్కి ఓకే, సో ఆ యారో ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నామంటే console.log of this అని ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత అంటే 1 సెకండ్ తర్వాత రన్ అవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నాం అనమాట. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే దిస్ అనే దాని యొక్క వాల్యూ ఏంటి అనేది మనం కనుక్కోవాలనుకోండి. ఓకే, సో ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, అసలుకి దిస్ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, సో console.log of this, ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఒక యారో ఫంక్షన్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ యారో ఫంక్షన్ ఉంది కదా, సో ఇది ఒక యారో ఫంక్షన్ లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు యారో ఫంక్షన్ లో ఉంది అని అనుకుంటే నెక్స్ట్ 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఓకే, సో అసలు ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు డిఫైన్ అవుతుంది మనకి ఏంటి అంటే కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ ని ఎప్పుడైతే కాల్ చేస్తామో, ఓకే కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ ని ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏంటి అంటే ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యారో ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఈ కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ ని మనం కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ సెట్ టైమ్ అవుట్ అనేది అండ్ అలాగే ఈ యారో ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది డిఫైన్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అంటే అది డిఫైన్ అయ్యే టైంలో అక్కడ ఉన్న కంటెక్స్ట్ అనేది ఏంటి. ఓకే, సో కంటెక్స్ట్ ఏంటి అంటే మనం console.log of this అని చెప్పేసి పెడదాం. ఓకే, జస్ట్ ఏం చేద్దామంటే ఈ కంటెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ఇది పెడదాం. ఓకే, మిగిలిన లైన్ ఆఫ్ కోడ్ ఒకసారి కట్ చేద్దాం. ఓకే, సో ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడ దిస్ అనే ఆబ్జెక్ట్ దిస్ అనే వేరియబుల్ ఓకే ఏ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది, అసలు దేన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సో ఆ కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. అంటే మనకి ఏంటి అంటే ఈ ఫంక్షన్ లోపల ఉన్న కంటెక్స్ట్ ఏంటి అంటే కార్ అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ అనేది ఉందన్నమాట. ఓకేనా, సో మనకి ఏంటి అంటే కంటెక్స్ట్ ఏంటి అంటే కార్ అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ అని అర్థమైంది. ఓకేనా, రైట్. సో అప్పుడు ఈ యారో ఫంక్షన్ లో ఉన్న దిస్ ఏమవుతుంది అంటే ఏ కంటెక్స్ట్ లో అయితే ఇది డిఫైన్ అయిందో సో ఆ కంటెక్స్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు console.log of this అంటే ఏమవుతుందంటే ఈ దిస్ అనేది కూడా ఏం చేస్తుందంటే ఈ కార్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు చూసారా ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, ఇక్కడ ఈ లోపల సెట్ టైమ్ అవుట్ లోపల పెట్టేసిన console.log this కూడా ఏం చేసిందంటే ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఆ దిస్ అనే వేరియబుల్ కి ఏ వాల్యూ వస్తుంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమని వచ్చింది, సో ఆ కార్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సో ఆ కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని చెప్పేసి తెలిసిందనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక సిమిలర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేసామంటే మనకి ఒక కార్ అనే ఆబ్జెక్ట్ లో మనం ఏం చేసాము అంటే ఒక స్టార్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఆ స్టార్ట్ అనే మెథడ్ ఏంటి అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తో రాసాం. దానిలో ఒకటి ఏం చేసాము అంటే మనం ఇది మనకి ఫైండ్ ఇండెక్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది కదా, సో మనకి ఏంటి అంటే ఒక యారే ఉన్నప్పుడు ఆ యారేలో మనం ఒక దాని యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఏంటి అంటే ఇలా ఫైండ్ ఇండెక్స్ అనే మెథడ్ ని యూస్ చేస్తాం కదా. సో దానిలో కూడా ఏం చేసామంటే ఒక యారో ఫంక్షన్ తోటి మనం ఏం చేసాము అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని పెట్టామన్నమాట. ఓకేనా, సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఏం చేసాము అంటే మనం console.log this అని చెప్పేసి పెట్టాం. సో ఆ దిస్ అనే దాని యొక్క వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో మనకు ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, అసలుకి దిస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, సో ఇది ఏంటి అంటే ఇక్కడ చూస్తే మనకి వెరీ క్లియర్ గా ఏంటి అంటే ఇది ఒక యారో ఫంక్షన్ లో ఉంది అని తెలిసిపోతుంది. ఓకే, రైట్. సో ఇది యారో ఫంక్షన్ లో ఉంది కాబట్టి ఇంకొక 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఓకే, సో అసలుకి ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు డిఫైన్ అవుతుంది మనకి కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు డిఫైన్ అవుతుంది. ఓకే, సో కార్ అనే ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి యారో ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇది డిఫైన్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న కంటెక్స్ట్ అనేది ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు కంటెక్స్ట్ ఏముంటుంది మనకి కార్ అనే ఆబ్జెక్ట్ యొక్క కంటెక్స్టే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటి అంటే ఆ యారో ఫంక్షన్ లో ఉన్న దిస్ కూడా ఇప్పుడు దేన్ని రిఫర్ చేస్తుంది, కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా మనం మల్టిపుల్ కార్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ మల్టిపుల్ కార్ ఆబ్జెక్ట్సే మనకి ప్రింట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు వచ్చేసి
కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాం, న్యూ అనే ఆపరేటర్ తోటి మనం ఏంటి అంటే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అనుకున్నాం, ఈ దిస్ అనే వేరియబుల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది అసైన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా, అండ్ ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎండింగ్ లో ఏంటి అంటే ఆటోమేటిక్ గా ఆ దిస్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రిటర్న్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనం న్యూ అనే ఆపరేటర్ తోటి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని కాల్ చేస్తామో దిస్ అనే ఒక వేరియబుల్ కి ఎంప్టీ ఆబ్జెక్ట్ అసైన్ అవుతుంది. ఆ ఎంప్టీ ఆబ్జెక్టే మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే ఆ దిస్ అనే వేరియబుల్ ఏమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఆటోమేటిక్ గా రిటర్న్ అయిపోతుంది అని చెప్పేసి నేర్చుకున్నాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ చూద్దాం. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాం, కలర్ అంటే దిస్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్, దిస్ డాట్ బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్, అలాగే స్టార్ట్ అనే మెథడ్ ని కూడా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ని యూస్ చేసేసి డిఫైన్ చేసాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేసాం, లెట్ కార్1 ఈక్వల్ టు న్యూ కార్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేస్తాం అంటే ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా న్యూ కార్ ఆఫ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది మనకి, ఓకే, ఫస్ట్ ఏంటంటే దిస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. దిస్ అనే వేరియబుల్ కి ఏంటి అంటే ఎంప్టీ ఆబ్జెక్ట్ అసైన్ అవుతుంది. ఆ ఎంప్టీ ఆబ్జెక్ట్ అసైన్ అయిన తర్వాత ఏమవుతుందంటే దిస్ డాట్ కలర్, దిస్ డాట్ బ్రాండ్, దిస్ డాట్ స్టార్ట్ అని చెప్పేసి ఆ ఆబ్జెక్ట్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా సెట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే రిటర్న్ ఆఫ్ దిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మనం ఈ న్యూ కార్ ఆఫ్ అని కాల్ చేసినప్పుడే ఏమవుతుంది అంటే ఆ స్టార్ట్ అనే మెథడ్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అది డిఫైన్ అయ్యేటప్పుడు అక్కడ కంటెక్స్ట్ ఏముంది, మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని చేస్తే ఏమొస్తుంది, మనకి ఏంటంటే కార్ అనే ఆబ్జెక్టే వస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి ఇలా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో కూడా మనకి ఆ మెథడ్ లోపల దిస్ అని ఇలా పెట్టినప్పుడు ఏమో రిఫర్ చేస్తుంది అంటే ఆ కార్ అనే ఆబ్జెక్ట్ నే రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి మనం రన్ చేస్తే మనకి ఏంటి అంటే అవుట్పుట్ అనేది ఆ కార్ అనే ఆబ్జెక్టే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు మనం ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, ఫంక్షన్ కార్, ఓకే, క్యాపిటల్ పెట్టాలి, పాస్కల్ కేసు. ఓకే, కలర్ కామా బ్రాండ్. ఓకే, నెక్స్ట్ దిస్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్. ఓకే, దిస్ డాట్ బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్. ఓకే, ఓకే, నెక్స్ట్ దిస్ డాట్ స్టార్ట్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తోటి ఓకే ఫంక్షన్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి పెడుతున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లెట్ కార్1 ఈక్వల్ టు న్యూ కార్ ఆఫ్. ఓకే, కలర్ వచ్చేసి సమ్ బ్లూ. ఓకే, బ్రాండ్ వచ్చేసి ఆడి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కార్1 డాట్ స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ చూసారా అవుట్పుట్ ఏంటంటే కార్ అనే ఆబ్జెక్టే వచ్చిందనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటి అంటే సింపుల్ గా వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దిస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, సో దిస్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఓకే ఒక ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ లో ఉంది. సో ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ లో ఉంటే మనకి ఏంటి దిస్ అనేది వాల్యూ ఏమవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫే అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్టే అవుతుంది. ఓకే, సో ఇక్కడ కేసులో కూడా సేమ్ అదే కదా జరిగింది. సో కార్ అనే ఆబ్జెక్టే అయిందనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, సో ఇప్పుడు అక్కడ మనం దిస్ డాట్ స్టార్ట్ అనే దాని ప్లేస్ లో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తోటి కాకుండా మనం యారో ఫంక్షన్ తోటి పెడదాం అనమాట. ఓకేనా, సో ఇలా యారో ఫంక్షన్ తోటి మనం పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ అనేది ఎక్కడ ఉంది, యారో ఫంక్షన్ లో ఉంది. ఓకే, రైట్. సో దిస్ అనేది ఇప్పుడు వచ్చేసి యారో ఫంక్షన్ లో ఉంది. ఓకే, సో ఇలా యారో ఫంక్షన్ లో ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అనేది ఒకటి వేసుకోవాలి. రెండో థింగ్ ఏంటి అంటే డిఫైన్ అవుతున్నప్పుడు దాని కంటెక్స్ట్ అనేది ఏముంది అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుంది, మనకి ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే న్యూ కార్ ఆఫ్ అని చెప్పేసి ఎప్పుడైతే కాల్ చేస్తామో సో అప్పుడు దిస్ అనే ఒక వేరియబుల్ కి ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది అసైన్ అవుతుంది. ఆ తర్వాత దిస్ డాట్ కలర్ అన్నప్పుడు ఓకే కలర్ అనేది ప్రాపర్టీకి వాల్యూ అసైన్ అవుతుంది. బ్రాండ్ అన్నప్పుడు దిస్ డాట్ బ్రాండ్ అన్నప్పుడు బ్రాండ్ అనే ప్రాపర్టీకి వాల్యూ అసైన్ అవుతుంది. దిస్ డాట్ స్టార్ట్ అని నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ యారో ఫంక్షన్ ఏదైతే ఉంటుందో సో ఆ యారో ఫంక్షనే మనకి ఏమవుతుందంటే స్టార్ట్ అనే మెథడ్ కి స్టార్ట్ అనే దానికి అసైన్ అవుతుంది. ఓకే, ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి ఏంటి అంటే న్యూ కార్ ఆఫ్ అని చెప్పేసి ఎప్పుడైతే కాల్ చేస్తామో సో కాల్ చేసినప్పుడు దిస్ అనే దానికి ఆబ్జెక్ట్ అసైన్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ అసైన్ అయ్యేటప్పుడే మనకి ఏమవుతుంది అంటే ఈ యారో ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, రైట్. సో డిఫైన్ ఎప్పుడు అవుతుందో మనకు అర్థమైపోయింది. ఓకే, రెండో క్వశ్చన్ ఏంటి అంటే ఇది డిఫైన్ అవుతున్నప్పుడు కంటెక్స్ట్ అనేది అక్కడ ఏముంది. ఓకే, సో ఏ కంటెక్స్ట్ లో ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, సో కంటెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని అంటాం. ఓకే, సో అప్పుడు దిస్ అనేది ఏముంది, ఈ కార్ ఆబ్జెక్టే కదా. సో ఫస్ట్ మనం ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసేసి దానికి ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ అన్ని కూడా అసైన్ చేస్తున్నాం. చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇది
ఈ ఫంక్షన్ యారో ఫంక్షన్ డిఫైన్ అయ్యేటప్పుడు అక్కడ కంటెక్స్ట్ ఏముంది అంటే ఈ కార్ అనే ఆబ్జెక్టే ఉంది. ఓకే, సో అప్పుడు ఇక్కడ దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఆ కార్ అనే ఆబ్జెక్ట్ నే రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఏంటి అంటే అవుట్పుట్ అనేది ఈ విధంగా కార్ ఆబ్జెక్టే వస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే రైట్, సో ఇక్కడ ఏంటి అంటే మనం నార్మల్ ఫంక్షన్ కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యారో ఫంక్షన్ పెడుతున్నాం అనమాట. ఓకే రైట్, సో ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే దిస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, సో ఇది ఒక యారో ఫంక్షన్లో ఉంది. ఓకే, సో ఇలా యారో ఫంక్షన్లో ఉన్నప్పుడు మనం నెక్స్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఈ యారో ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అని. ఓకే, సో ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే ఇలా న్యూ కార్ ఆఫ్ అని చెప్పేసి ఎప్పుడైతే కాల్ చేస్తామో, సో కాల్ చేసినప్పుడు దిస్ అనే ప్రాపర్టీకి దిస్ అనే వేరియబుల్కి వాల్యూ వచ్చేసి ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత దానికి ఏం చేస్తున్నాం అంటే ఆ ఎంటీ ఆబ్జెక్ట్కి మనం డాట్ కలర్, డాట్ బ్రాండ్, డాట్ స్టార్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అవి సెట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది అని అనుకున్నాం. ఓకే, సో ఇది డిఫైన్ అయ్యేటప్పుడు మనకి ఏంటి అంటే ఏ కంటెక్స్ట్ లో డిఫైన్ అవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో అది డిఫైన్ అయ్యేటప్పుడు కంటెక్స్ట్ ఏముంటుంది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి మనం చేసామనుకోండి. సో ఏముంటుంది అంటే ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ఉంది చూసారా, సో ఇదే కదా మనకు ఉండేది. సో ఆ ఎంటీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసి దానిలోనే కదా మనం ఈ కలర్ ని, బ్రాండ్ ని, ఈ స్టార్ట్ అనే ఫంక్షన్ ని, వీటన్నిటిని కూడా డిఫైన్ చేస్తుంది. సో దాన్నే కదా మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రిటర్న్ చేస్తుంది. సో మనకి ఏముంటుంది అంటే దిస్ అనేది ఏ కంటెక్స్ట్ లో ఉంటుంది అంటే మనకి ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కార్ అనే ఆబ్జెక్ట్ కంటెక్స్ట్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే ఈ దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఈ కార్ అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేసాము. రన్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి అంటే కార్ అనే ఆబ్జెక్టే వచ్చిందనమాట. ఓకేనా రైట్, ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకి దిస్ అనేది ఏదైతే ఉంటుందో సో దీనికి మనకి వాల్యూ అనేది ఏముంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనకి 3 వేస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ అసలుకి అది ఏ ఫంక్షన్ లో డిఫైన్ అయ్యి ఉంది, ఆ ఏ ఫంక్షన్ లో ఉంది అనేది చూడాలన్నమాట. ఓకే, సో అది ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉందా, రెగ్యులర్ ఫంక్షన్ లో ఉందా, యారో ఫంక్షన్ లో ఉందా అనేది చూడాలి. ఓకే, ఒకవేళ అది ఆబ్జెక్ట్ మెథడ్ లో గనక ఉన్నట్టయితే మనకి ఏంటి అంటే దిస్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ మెథడ్ ని కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, రెండోది వచ్చేసి రెగ్యులర్ ఫంక్షన్ అనుకోండి. సో రెగ్యులర్ ఫంక్షన్ అయితే ఏంటి అంటే ఎప్పుడు రెగ్యులర్ ఫంక్షన్ అయినా సరే అది ఏంటి అంటే దిస్ అనేది ఒక విండో అనే ఒక ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యారో ఫంక్షన్ అయింది అనుకోండి. సో అది యారో ఫంక్షన్ అయితే దానికి మనం హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో అది యారో ఫంక్షన్ అయితే మనం 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఓకే, సో అసలుకి ఎప్పుడు ఆ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది, అది డిఫైన్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న కంటెక్స్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో అది ఏ కంటెక్స్ట్ లో అయితే క్రియేట్ అవుతుందో దిస్ అనేది ఏంటి అంటే ఆ కంటెక్స్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా రైట్, సో మీకు ఏది అర్థం కాకపోయినా కానీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి సెషన్ వినండి, మళ్ళీ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై అవుట్ చేయండి. అలాగే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఒకసారి సాల్వ్ చేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి కూడా వచ్చేసి ఈ సెషన్ వినండి. ఓకే, అలా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మళ్ళీ సెషన్ వింటూ ఉంటే ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ టాపిక్ కొంచెం ఏంటి అంటే కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది అనమాట. ఓకే, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటి అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లో వీటిని అన్నింటినీ ట్రై అవుట్ చేయడం వల్ల మీకు అండ్ సెషన్ ని మళ్ళీ వినడం వల్ల కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ వాల్యూస్ ఇన్ జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ ని చూద్దాం. ఓకేనా రైట్, సో మనకి దీనిలో ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకి ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి కదా, నెంబర్, స్ట్రింగ్, బూలియన్, సింబల్, అన్డిఫైన్, ఇలా ఇవన్నీ వాల్యూస్ కూడా ఏంటి అంటే జావా స్క్రిప్ట్ లో వచ్చేసి మనకి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్ వాల్యూస్. అంటే ఏంటి అంటే ఈ వాల్యూస్ ని మనం మోడిఫై చేయలేము అన్నమాట. ఓకే, సో ఒకసారి క్రియేట్ అయ్యాయి అంటే ఈ వాల్యూస్ ని మనం మోడిఫై చేయలేము అన్నమాట. ఓకే, అలాగే మనకు ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఆబ్జెక్ట్, యారే, ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మ్యూటబుల్. ఓకే, సో మ్యూటబుల్ అంటే ఏంటి అంటే మనం వాటిని మోడిఫై చేయగలము అని. ఓకే, సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, సో మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం, దానిలో ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్ ని, వాటికి ఉండే వాల్యూస్ ని వాటన్నిటిని మోడిఫై చేస్తూ ఉంటాం, యారేని క్రియేట్ చేస్తాం, మోడిఫై చేస్తాం. ఓకే, అలాగే మనం ఏంటి అంటే ఫంక్షన్ కి కూడా ప్రాపర్టీస్, మెథడ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆ విధంగా కూడా ఫంక్షన్ అనేది కూడా ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని కూడా మనం ఏంటంటే మోడిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మ్యూటబుల్, ఈ ప్రిమిటివ్ టైప్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్ అనమాట. ఓకేనా రైట్, సో మనం ఇప్పుడు ఈ ప్రిమిటివ్ టైప్స్ తోటి డీల్ చేసేటప్పుడు ఎలా జరుగుతుంటుంది ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లెట్ x ఈక్వల్ టు 5 అన్నాను. ఓకే, సో ఇప్పుడు x అనే వేరియబుల్ ఏం చేస్తుందంటే 5 అనే వాల్యూని ఇమ్యూటబుల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు x అన్నాను. ఓకే, సో అప్పుడు y అనేది ఏం చేస్తుంది అంటే ఆ 5 అనే వాల్యూనే మళ్ళీ రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా రైట్, నెక్స్ట్ ఏం చేసాం y ఈక్వల్ టు 10 అన్నాను. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది y అనే వేరియబుల్ 10 అనే వాల్యూని రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో కన్సోల్ డాట్ లాగ్ x అంటే ఇప్పుడు x దేన్ని రిఫర్ చేస్తుంది,
5 అనే వాల్యూని రిఫర్ చేస్తుంది. ఓకే, సో మనకి కన్సోల్ డాట్ లాగ్ అన్నప్పుడు 5 అని ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ y అన్నాం అనుకోండి. సో ఇప్పుడు y అనే వేరియబుల్ దేన్ని రిఫర్ చేస్తుంది? 10 అనే వాల్యూని రిఫర్ చేస్తుంది. ఓకేనా, సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే మనకి 5, 10 అని చెప్పేసి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, లెట్ x ఈక్వల్ టు 5. ఓకే, లెట్ y ఈక్వల్ టు x అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు 10 అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అండ్ నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఈ విధంగా 5, 10 అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనేది చూద్దాం. ఓకే, సో ఆబ్జెక్ట్స్ అనేవి మ్యూటబుల్ కదా, సో మ్యూటబుల్ వాల్యూస్ని చూద్దాం. సో ఇక్కడ ఏం చేసామంటే ఎక్స్ ఈక్వల్ టు మనం ఒక ఆబ్జెక్ట్ లిటరల్ తోటి ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఓకే, సో దానిలో వాల్యూ అనే ప్రాపర్టీకి మనం వాల్యూ వచ్చేసి 5 పెట్టాం. ఓకే, తర్వాత ఏం చేసాం, లెట్ y ఈక్వల్ టు ఎక్స్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు y అనే వేరియబుల్ ఏం చేస్తుంది, ఆ ఎక్స్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, సో ఆబ్జెక్ట్ ఏదైతే మనం వాల్యూ 5 అని క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ z అనేది ఇంకొక వేరియబుల్ ఏం చేసాం, ఆబ్జెక్ట్ లిటరల్ తోటి డిఫైన్ చేసాం. ఓకే, వాల్యూ 20 అని చెప్పేసి. ఓకే, సో ఈ z అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఈ వాల్యూ 20 అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు y డాట్ వాల్యూ అన్నాం. ఓకే, సో y అనే వేరియబుల్ ఏ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది, వాల్యూ 10 అని ఉంది, 5 అని ఉంది చూసారా, ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, సో మనం y డాట్ వాల్యూ అంటున్నాం, డాట్ నోటేషన్ ని యూస్ చేసేసి ఆ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు y డాట్ వాల్యూ ఈక్వల్ టు 10 అంటే ఏమైపోతుంది, ఆ ఆబ్జెక్ట్ లో వాల్యూ వచ్చేసి 10 కింద మారుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏం చేస్తుంది, ఏ ఆబ్జెక్ట్ అయితే రిఫర్ చేస్తుందో సో దానిలో వాల్యూ వచ్చేసి 10 కింద అప్డేట్ అయింది అనమాట. ఓకే, సో మనకు ఆబ్జెక్ట్ విత్ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ y అన్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ y అనేది కూడా ఏంటి, సేమ్ ఆబ్జెక్ట్ నే రిఫర్ చేస్తుంది కాబట్టి మనకు వాల్యూ 10 అని ఉన్న ఆబ్జెక్టే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, y ఈక్వల్ టు z అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే y అనేది ఆ z అనే దానికి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది కదా, సేమ్ y అనేది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ z ఏ ఆబ్జెక్ట్ ని అయితే రిఫర్ చేస్తుందో y కూడా అదే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అన్నాం అనుకోండి. సో ఎక్స్ ఏంటి అంటే ఆ వాల్యూ 5 అని ఉన్న ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో అందుకే 5 అనేది మనం 10 కింద అప్డేట్ చేసాం కదా, సో 10 అని ఉన్న ఆబ్జెక్టే ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ y అన్నాం అనుకోండి. సో ఇప్పుడు y అనేది ఏ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది, వాల్యూ 20 అని ఉన్న ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ మనకి ప్రింట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ లెట్ x ఈక్వల్ టు ఓకే ఒక ఆబ్జెక్ట్ వాల్యూ అనే ప్రాపర్టీకి 5 అనేది పెడుతున్నాం. ఓకే, లెట్ y ఈక్వల్ టు ఎక్స్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే y డాట్ వాల్యూ ఈక్వల్ టు మనం 10 అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ముందు ఏం చేస్తున్నాం అంటే లెట్ z ఈక్వల్ టు ఓకే వాల్యూ వచ్చేసి మనం ఏంటి అంటే సమ్ 20 అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే ఎక్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ y అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. తర్వాత y ఈక్వల్ టు z అని అంటున్నాం. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే ఎక్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ y అని చెప్పేసి చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేసేసి చూద్దాం. ఓకే, సో మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ వై అనేవి రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి సేమ్ ఆబ్జెక్ట్స్ ప్రింట్ అయ్యాయి అనమాట ఫస్ట్ 2 అవుట్పుట్స్. ఓకే, తర్వాత y ఈక్వల్ టు z అని ఎప్పుడైతే అన్నామో సో అప్పుడు ఏంటంటే z అనేది ఏ ఆబ్జెక్ట్ ని అయితే రిఫర్ చేస్తుందో సో అప్పుడు y అనేది కూడా అదే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ వై అని చేస్తే ఎక్స్ అనేది వచ్చేసి మనకి ప్రీవియస్ గా ఏ ఆబ్జెక్ట్ ని అయితే రిఫర్ చేస్తుందో అదే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. కానీ y అనేది ఏంటంటే ఈ z అనే ఆబ్జెక్ట్, ఆ z అనే వేరియబుల్ ఏ ఆబ్జెక్ట్ అయితే రిఫర్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది కాబట్టి మనకి వాల్యూ అనేది ఈ విధంగా 20 అని రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఓకే, సో మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, సో ఇలా మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ వాల్యూస్ తోటి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి అర్థం చేసుకున్నాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి మెయిన్ గా 3 వేస్ ఉంటాయి అనమాట. ఓకే, ఒకటి లెట్ అనే దాన్ని యూస్ చేసి డిఫైన్ చేయడం, ఇంకొకటి వచ్చేసి కాన్స్ట్ అనే దాన్ని యూస్ చేసి డిఫైన్ చేయడం, ఇంకొకటి వచ్చేసి వేర్ అనే దాన్ని యూస్ చేసి డిఫైన్ చేయడం అనమాట. ఓకే, సో మనం ఈ సెషన్ లో ఏంటి అంటే లెట్, కాన్స్ట్ అనే వాటిని యూస్ చేసేసి మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాము. సో ఇలా డిక్లేర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే,
సో మనం ఇలా లెట్ అనే దాన్ని యూస్ చేసి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అన్నప్పుడు మనం ఆ వేరియబుల్కి వాల్యూని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, మ్యాండేటరీ ఏం కాదనమాట. ఓకే, సో మనం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎక్స్ అని అన్నాం. ఓకే, సో ఎక్స్కి ఇనిషియల్గానే వాల్యూని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం ఉందంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో లెట్ అని యూస్ చేసినప్పుడు వేరియబుల్కి వాల్యూ ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత కూడా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం. ఓకే, సో అలా వాల్యూని అసైన్ చేయొచ్చు వేరియబుల్కి. ఓకే, తర్వాత మనం ఏం చేసాం, ఎక్స్ ఈక్వల్ టు 15 అన్నాం. ఓకే, సో ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మళ్ళీ ఏం చేసాం, మనం వాల్యూని రీఅసైన్ చేసాం. సో ఇనిషియల్గా 10, తర్వాత ఏంటంటే 15 అనే వాల్యూని అసైన్ చేసాం అనమాట. ఓకే, సో ఇలా లెట్ అని యూస్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇనిషియల్గానే వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడే వాల్యూ ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ వేరియబుల్కి వాల్యూ అనేది కూడా మళ్ళీ ఏంటంటే మనం రీఅసైన్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లో ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, సో లెట్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏంటి అంటే లెట్ ఎక్స్ అని చెప్పేసి పెడదాం. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు సమ్ 10 అని చెప్పేసి అన్నాం. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అందాం. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 15 అని చెప్పేసి మళ్ళీ మనం వాల్యూ కొత్తది అసైన్ చేద్దాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అన్నాం. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఏంటి అంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ ఏమి ఇనిషియలైజ్ చేయాలి లేదనమాట. ఓకే, సో ఇలా చేయాల్సిన అవసరం మ్యాండేటరీ ఏమి కాదనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇనిషియల్గా వాల్యూ 10 ఉంది, తర్వాత వాల్యూ 15 ఉందన్నమాట. ఓకేనా, రైట్. ఓకే, సో ఈ విధంగా మనకు అవుట్పుట్ ఏంటి అంటే 10, 15 అని చెప్పేసి వచ్చాయి. ఓకేనా, అదే ఇంకొక వే ఏంటి అంటే మనకి కాన్స్ట్ అని చెప్పి యూస్ చేసి కూడా మనం ఏంటి అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఓకే, కానీ కాన్స్ట్ అని చెప్పి యూస్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఇనిషియలైజ్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే ఏం చేయాలి అంటే దాన్ని ఇనిషియలైజ్ అనేది కూడా చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు కాన్స్ట్ ఎక్స్ అని అన్నాం. ఓకే, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 7 అని అన్నాం. కానీ ఆ వేరియబుల్ కాన్స్ట్ ఎక్స్ అని చెప్పేసి ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నామో సో అప్పుడే ఇనిషియలైజ్ చేయకపోతే మనకి ఏమవుతుంది అంటే సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే దానికి వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఓకేనా, సో కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 7 అని చెప్పేసి ఇలా పెడతాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా కాన్స్టెంట్ యూజ్ చేసినప్పుడు ఒకసారి మనం ఇనిషియలైజ్ వాల్యూ చేసేసిన తర్వాత ఆ వాల్యూని ఆ వేరియబుల్కి ఆ వాల్యూని మార్చడానికి కుదరదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 7 అని రాసాం, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 9 అని అన్నాం. ఓకే, సో ఎక్స్ అనే దానికి మళ్ళీ ఏంటి వాల్యూని రీఅసైన్ చేయడానికి చూస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ విధంగా టైప్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా మనం ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, సో కాన్స్ట్ ఎక్స్ అని అంటున్నాం. ఓకే, సమ్ ఎక్స్ ఈక్వల్ టు 7 అని అంటున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఏంటి అంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఎందుకు అంటే కాన్స్ట్ అన్నప్పుడు మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే ఇనిషియలైజ్ కూడా చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 7 అని అంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి రన్ చేసి చూద్దాం, మనకి ఎర్రర్ రాదనమాట. ఓకే, కానీ ఇప్పుడు మనం ఈ ఎక్స్ అనే వేరియబుల్కి కాన్స్ట్ కింద డిక్లేర్ చేసిన దానికి వాల్యూని కనుక రీఅసైన్ చేద్దామని చెప్పి చూసాం అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి టైప్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఎందుకు టైప్ ఎర్రర్ అని వస్తుంది అంటే ఒకసారి కాన్స్ట్ కింద ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేస్తే అండ్ దానికి వాల్యూని ఇనిషియలైజ్ చేసేస్తే మళ్ళీ ఆ వేరియబుల్కి ఏంటంటే ఇంకొక వాల్యూని రీఅసైన్ అనేది చేయలేమన్నమాట. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఏంటి అంటే లెట్కి కాన్స్ట్కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ తోటి మనం ఇప్పుడు ఒకటి కాన్స్ట్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, సో అప్పుడు బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో కాన్స్ట్ కార్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్లో ఏంటి అంటే కలర్ అనే ప్రాపర్టీ, బ్రాండ్ అనే ప్రాపర్టీని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు కార్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు అండ్ నెక్స్ట్ కన్సోల్ డాట్ లో కార్ డాట్ కలర్ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు కార్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని అన్నప్పుడు మనకి ఎర్రర్ వస్తుందా రావదా? మనకి ఎర్రర్ అనేది రాదనమాట. ఓకే, సో ఎందుకు రాదు అంటే మనం కాన్స్ట్ కార్ అని అంటున్నాం. సో ఆ కార్ని ఏం చేస్తున్నాం, ఆ కార్కి ఏం చేస్తున్నాం అంటే ఒక ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తున్నాం. ఓకేనా, సో ఒకసారి ఆ ఆబ్జెక్ట్ని అసైన్ చేసిన తర్వాత ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి అసైన్ చేయలేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఒక ప్రాపర్టీకి మనం వాల్యూ అనేది మాడిఫై చేస్తున్నాం అనమాట. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మనం మాడిఫై చేసినా కానీ ఏమి పర్వాలేదు అనమాట. ఓకేనా, రైట్. సో మనకు అవుట్పుట్ ఈ విధంగా రెడ్ అని వస్తుంది. అదే ఒకవేళ ఈ కార్ అనే వేరియబుల్కి ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ని అసైన్ చేద్దామని చెప్పేసి చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఆబ్జెక్ట్ని రీఅసైన్ చేద్దామని చెప్పేసి చూసామనుకోండి.
సో కాన్స్ట్ కార్ అని చెప్పేసి మనం ఇలా కొత్త ఆబ్జెక్ట్ని రీఅసైన్ చేసి చూద్దామంటే అప్పుడు మనకి ఏంటి టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇది ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లో ట్రై అవుట్ చేద్దాం. ఓకే, కాన్స్ట్ కార్ ఈక్వల్ టు ఓకే కలర్ అనేది వచ్చేసి సమ్ బ్లూ. ఓకే, నెక్స్ట్ మనకి బ్రాండ్ అని వచ్చేసి సమ్ ఆడి అని చెప్పేసి అన్నాం. ఓకే, కార్ డాట్ కలర్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెడ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కార్ డాట్ కలర్ అంటే మనకి ఏంటంటే మనం లేటెస్ట్గా ఏదైతే అప్డేట్ చేసామో సో రెడ్ అని చెప్పేసి ఈ విధంగా అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ కార్నే వేరియబుల్కి మనం కొత్త వాల్యూ అసైన్ చేయట్లేదు. ఈ కార్నే ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఏదైతే వేరియబుల్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో సో ఆబ్జెక్ట్లో ఉన్న ఒక ప్రాపర్టీకి వాల్యూని రీఅసైన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అలా కాకుండా మనం కార్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ని ఇలా అసైన్ చేద్దామని చెప్పి చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ విధంగా టైప్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఓకే. సో ఒకసారి ఈ సెషన్లో ఏమేమి నేర్చుకున్నాము ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో దిస్ అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నాము. సో ఈ దిస్ అనేది ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ దిస్ అనేది వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము అంటే అసలు ఈ దిస్ అనేది ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. ఓకే, అది ఆబ్జెక్ట్ మెథడ్లో ఉందా, రెగ్యులర్ ఫంక్షన్లో ఉందా, కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఉందా అని చెప్పేసి యారో ఫంక్షన్స్లో ఉందా అని చెప్పేసి మనం క్వశ్చన్ వేసుకోవాలి అనుకున్నాం. ఓకే, సో అది ఎక్కడుంది ఏంటి అనే దాన్ని బట్టి దాని వాల్యూ ఏమవుతుంది ఏంటి అనేది అనుకున్నాం. ఓకే, సో అలాగే మనకి కాల్ బ్యాక్స్లో ఉన్నప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్లో ఉన్నప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసాం. ఓకేనా, రైట్. అలాగే జావా స్క్రిప్ట్లో వాల్యూస్ అనేవి వచ్చేసి మ్యూటబుల్ వాల్యూస్, ఇమ్యూటబుల్ వాల్యూస్ ఉంటాయి అని చెప్పేసి చూసాం. అండ్ నెక్స్ట్ వేరియబుల్స్ని కూడా మనం డిక్లేర్ చేసేటప్పుడు ఏంటి అంటే కాన్స్ట్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు, లెట్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు అని అనుకున్నాం. సో రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏముంటాయి ఏంటి అనేది కూడా చూసామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఏంటి అంటే ఇంకా మనం జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాం అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ.